ఈ రోజు ఎర్లీ మార్నింగ్ 5కే కూలి పనికి వెళ్ళడం వల్ల ఈ రోజు మార్నింగ్ వీడియో చేయలేకపోయాను. అందుకే జస్ట్ ఇమేజ్ పెట్టాను. ఆ ఇమేజ్ లో వచ్చేసి మనకు గిఫ్ట్ పాజిటివ్ గా ఉండింది. తర్వాత బ్రెండ్ కూడా మంచిగా $73 వద్ద ట్రేడ్ అయ్యింది. బట్ ఇన్ ఎఫ్ఐఎస్ అమ్మారు. దాని ఇంపాక్ట్ అనేది ఈరోజు మార్కెట్ మీద ఉంటుందేమో అనుకున్నాను. బట్ ఆ ఇంపాక్ట్ ఈ రోజు మార్కెట్ మీద ఏం లేదు. ఈ రోజు మనకి మార్కెట్ వచ్చేసరికి మార్నింగ్ చాలా పాజిటివ్ గా ఓపెన్ అయ్యి తర్వాత చాలా బాగా పెరిగి తర్వాత బిగినింగ్ వచ్చేసరికి చాలా ఫాల్ అయ్యింది. జస్ట్ కొద్ది పాయింట్తోనే పాజిటివ్ గా మార్కెట్ క్లోజ్ అయింది. ఈ రోజు వచ్చేసి మనకి మా మార్కెట్ ఇంతలా పెరిగి లాస్ట్ 1 అవర్ లో పడడానికి రీజన్ వచ్చేసి ప్రాఫిట్ బుకింగ్. ఈసారి మనకి వీకెండ్ కొంచెం ఎక్కువగా ఉందంటే రేపు మార్కెట్ హాలిడే కాబట్టి సో 3 days వర్క్స్ హాలిడేస్ కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నట్టు కనిపిస్తూ ఉంది. సో ఈ రోజు మెయిన్ రీజన్ వచ్చేసి ప్రాఫిట్ బుకింగ్. మార్కెట్ అంతలా పెరిగి పడడానికి కారణం అంతకు మించి నెగిటివ్ న్యూస్ ఏం లేదు. ఎందుకంటే మనకి బ్రెండ్ క్రూడ్ స్టిల్ ఇంకా $73 వద్ద ట్రేడ్ అవుతుంది. కాబట్టి మార్కెట్లో ప్రజెంట్ అయితే ఎలాంటి నెగిటివ్ న్యూస్ లేవు. సో ఈ రోజు మార్కెట్ పడడానికి ఓన్లీ వన్ బిగ్గెస్ట్ రీజన్ వచ్చేసి నాకు తెలిసిన రీజన్ ఓన్లీ ప్రాఫిట్ బుకింగ్, అంతకు మించి ఏం లేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ఐఎస్ ఎంత అమ్మారు ఎంత కొన్నారనేది వీడియో చాలా లేట్గా మనకి లేట్ నైట్ మనకి వస్తుంది. దానికి సంబంధించిన వీడియో రేపు చేస్తాను. సో ఇవి ఈరోజు మార్కెట్ విశేషాలు. ఇక నా విషయానికి వచ్చేసరికి కూలి పని చేయడం వల్ల మార్నింగ్ వీడియో చేయడం కుదరలేదు. అలాగే ఇప్పుడు చాలా లేట్ అయ్యింది. ఈ పారి మీకు ఆల్రెడీ మార్కెట్ తెలిసిండే, బట్ వీడియో చేయడం నాకు అవసరం కాబట్టి చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ నచ్చితే ఫాలో అవ్వండి.